ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి నందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Ishwarama was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Ishwarama experienced a radiance, illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance I to observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు. Bhagavan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటాదని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagavan today so that you may know the effect behind performing the sacred ritual. ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు. Earlier, Venkamaraj was passing by the residence of Subbamma. అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు, నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అనింది. She called him in and said, Venkamaraju, I want you to name the child you are going to have tomorrow night as ఇది అంతా ఇప్పుడు Satyanarayana. మూర్ఖ స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు. In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people. 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుడు పుట్టాడు. At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవానికి లక్షణము. It's quite natural for the baby to cry. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. The newborn babe didn't cry. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అనే ఆశ్చర్యపడ్డారు. All the maids were very much surprised because the child didn't cry. They thought that baby is lifeless. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. Ishwarama also was afraid to hear all these things. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా. And then without telling anybody, she started hurting the baby. ప్రాణం ఉంటే ఏడుస్తున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలుగలేదు. When the baby has life, the baby is sure to cry, but however it didn't happen. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. Instead the child laughed and smiled. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery. ఈ విధంగా అనేక రకమైనటువంటి పరీక్షలు జరిగిన తర్వాత After being subjected to severe tests, సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు అప్పుడు పల్లెవాళ్ళు. then people had full faith in Sai Baba from then onwards. ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి As things went on like this, ఒకరెవరో పెనగొండ లోపల సాయిబాబా భక్తుడు అని బయలుదేరాడు. there was present one devotee of Sai Baba there in ఇప్పుడు కూడా Penugonda. చాలా మంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకొని తిరుగుతుంటారు. You come across many people calling themselves Sai Babas. నా మాదిరి వెంట్రుకలు పెట్టుకునేది, There are people, some have the same గౌను hairstyle, వేసుకునేది, same style of ఈ విధంగా dress. సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు. They also call themselves as Sai Baba. నేను చెప్పాను, పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా? Mere having a name, can it be ఇది ఎవరో proper? చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరెవరు పోనక్కర్లేదని చెప్పారు. It is all cheating. You don't need to go anywhere. ఈ విధంగా జరిగి కట్టబడి సత్యం తెలుసుకున్నారు. People could know the truth ultimately. అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న 4 గోడలు కట్టి గ్రూపు వేసి నన్ను అందులో పెట్టారు. It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పట్టింది. Since then, Bhagavan started visiting Bangalore. ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి, స్వామి మీరు ఏమైనా జరగండి, ఎటువంటి పద్ధతులైనా జరగండి, కానీ పుట్టపర్తి మాత్రం వదలకూడదు అన్నారు. And Venkama and Ishwarama said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi. అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను, Then Bhagavan promised her, నేను పుట్టపర్తిని వదలను. I will never leave Puttaparthi.
నేను ఇక్కడే ఉంటాను. I will stay here permanently. ఈ విధంగా జరుగుతూ వచ్చేప్పటికి డివిజన్ రాణి అని, ఇంకో రాణి అని, మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకొని వచ్చారు. And many people of royal families started visiting this place. చిత్రావతి నది ప్రవహించేటువంటిది. And you know that Chitravati river was in full swing. దానిపైన ఏదో ఒకటి ఇది అడ్డం పెట్టుకొని వారు దాటి వచ్చేటువంటి They వారు. have to cross this river to reach this place. ఇటు వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూ పోయేటప్పటికి That was the level of their ఎవరు devotion. ఏం అడ్డు కూడా చేయడానికి వీలు కాకుండా పోయింది. It was not possible for anybody to object them. ఈ విధంగా జరుగుతూ వచ్చినప్పటికీ Things had happened like that. తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు. And they could know the effect, the training of the mother, the influence of అదే the mother. విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు. Because of virtuous women in those days, their training was responsible for their children who could become supreme. ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టపర్తి వదలలేదు. Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi.